చెప్పండి. ఓకే సిద్ధు, ఆకలి అంటున్నావు కదా, నీకు స్వీట్గా నిమిషాల్లో రెడీ అయిపోయి ఒక స్వీట్ తయారు చేసి చెప్తాను. తింటావా మరి? తింటాను. అయితే చూడు, అక్కడ ఫ్రిడ్జ్లో బ్రెడ్ ఉంది కదా, వాటిని పొడి చేసి ఉంచు. ఫస్ట్ జీడిపప్పుని దోరగా వేయించుకోవాలి, అది నేతిలో. ఆ పొడిని తీసుకురా. అలా చక్కగా వేసి వీటిని బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు చక్కగా వేయించు. అది ఈ కలర్ వచ్చినప్పుడు నెమ్మదిగా తీసి వేరే బౌల్లో తీసుకోవాలి. చూడు, ఇది కరెక్ట్గా ఒక బౌల్ వచ్చింది కదా, అదే బౌల్ క్వాంటిటీతో బెల్లం పొడి వేసి చక్కగా కలిపెట్టు. వాటర్ మాత్రం ఎక్కువ వేయకు, సరిపడినంత. చూసావు కదా నేను వేసాను, అంత వేస్తే సరిపోతుంది. ఇది కొంచెం బెల్లం పాకం ఉడికినంత వరకు ఉంచి, కొంచెం పాకం బాగా ఉడికిన తర్వాత అందులో యాలకుల పొడి వేయాలి, మర్చిపోవద్దు. బాగా ఉడికిన పాకంలో ఈ బ్రెడ్ పొడిని ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్నాం కదా, దాన్ని వేసేసి జీడిపప్పును కూడా యాడ్ చేసుకొని, ఉంటే కిస్మిస్ కూడా వేసుకొని, అంతే, వేడి వేడి బ్రెడ్ హల్వా రెడీ. రెండవది, నచ్చిన వాళ్ళు పాలు వేసుకోవచ్చు, లేదంటే లేదు, అది ఆప్షను. నేనైతే నీకు ఇష్టమని కొంచెం పాలు యాడ్ చేశాను. ఈ స్వీట్ రెడీ అయిపోయింది. మరి తినడానికి మనం కూడా రెడీ అవుదామా? తినడానికి ఎవరు రెడీ? ఓకే, తింటావా? ఫ్రెండ్స్కి పట్టుకెళ్తావా? అది ఫ్రెండ్స్కి పట్టుకెళ్ళడానికి క్యాన్లు చేశారు. ఇటు చేసింది ఒక గిన్నె, మళ్ళీ అది మా ఫ్రెండ్స్కి ఇస్తే ప్రసాదం ఇస్తున్నారా అంటారు. నేను ఒక్కడనే తినేస్తాను, అది పక్కకు రాదు. అది ఇంకోసారి చేసినప్పుడు గిన్నెలు చేసిన తర్వాత కానీ టేస్ట్ ఎలా ఉందో చెప్పు. బాగానే ఉంటుంది. మీరు చేసిన తర్వాత బాగోపోయి ఉంటుంది. చూసావా, నెయ్యి జీడిపప్పు పైన అలా పైకి పాకం వచ్చినట్టు చాలా టేస్టీగా ఉంది. సో ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తయారు చేయండి బ్రెడ్ హల్వా.